నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం। శనివారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చంద్రవడ నాగరాణి వైద్య ఆరోగ్య శాఖ సివిల్ సప్లై అన్న క్యాంటీన్లు ఈశ్రమ పోర్టల్ గ్రామాల్లో చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాల ఏర్పాటు ఆధార్ నమోదు కార్యక్రమంపై సంబంధిత శాఖ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు। రోగులు ఎంతో నమ్మకంతో డాక్టర్ల వద్దకు వస్తూ ఉంటారని వారిని రిసీవ్ చేసుకోవడంలో సిబ్బంది ప్రేమ ఆప్యాయతలు చూపించాలని అన్నారు। డాక్టర్లు రోగులతో మాట్లాడే విధానం బాగోవాలని అన్నారు। అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు। రోగుల వద్ద నుండి ఎటువంటి లంచం తీసుకున్నా సహించేది లేదని హెచ్చరించారు। రోగులకు అందించే వైద్య సేవల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మన జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు బాగుందని సర్వీసులు అందించడంలో మన జిల్లా ప్రథమ స్థానంలో ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు। తెలుగు భాషకు అగ్రసనం వేస్తేనే అది మనుగడ సాధించగలదని ప్రముఖ రచయిత కానూరి బద్రీనాథ్ అన్నారు। హైదరాబాద్కు చెందిన ఆశావదాని జయంతి లక్ష్మీ నరసింహ మాతృభాషను తెలుగువాడు వాడాలని చెప్పారు। జీవి పూర్ణచందర్ కూడా 2019 నుండి 24 మధ్య తెలుగు భాషకు ఆదరణ కొరబడినట్లు చెప్పారు। కొత్త ప్రభుత్వం తెలుగుకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు సైతం తెలుగులో ఇవ్వాలని ఆదేశించడం శుభ పరిమాణమని తెలిపారు। ప్రాథమిక విద్య తెలుగు మాధ్యమంలో బోధించాలని ఎంతో ఆవశ్యకత ఉందని అన్నారు। 2026 నాటికి ఆంధ్రుల కోరిక నెరవేరగలదని ఆశిస్తున్నట్లు తెలిపారు। రెడ్డి జన సంఘీయుల ఆరాధ్య దైవం భారతదేశ ప్రథమ స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవన విధానం ఆదర్శనీయమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి జన సంఘ అధ్యక్షుడు దూరంపూడి వేణుగోపాల్ రెడ్డి అన్నారు। నరసింహారెడ్డి 178వ వర్ధంతి సందర్భంగా పైడిపర్రు రెడ్డి జనసంఘ కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు। ఆ మహానుభావుడి జీవి చరిత్ర పోరాట పటిమ దేశ భక్తి భావి పౌరులకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు। స్వతంత్ర సాధన కోసం మొదటగా ప్రాణాలర్పించిన మహాయోధుడు నరసింహారెడ్డి అని కొనియాడారు। అటువంటి వ్యక్తి వర్ధంతిని ప్రభుత్వ కార్యక్రమంగా గుర్తింపునిచ్చి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు। తణుకు నియోజకవర్గ అధ్యక్షులు కర్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆంగ్లేయుల దుష్టపాలను ఎదిరించి తిరుగుబాటు చేసిన మొట్టమొదటి యోధుడు తెలుగు వీరుడు నరసింహారెడ్డిని యావత్ భారతదేశం మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు। ఈ సందర్భంగా నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। కార్యక్రమంలో రెడ్డి జనసంఘ తణుకు పట్టణ అధ్యక్షులు తమ్మనంపూడి వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గురిమెట్ల లక్ష్మణ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడి భీమారెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి సత్య అజయ్ రెడ్డి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షులు కొవ్వూరి నాగేందర్ రెడ్డి, కొవ్వూరి వెంకటరెడ్డి, టిపి నాగిరెడ్డి, జిల్లా నలుమూల నుండి వచ్చిన రెడ్డి జనసంఘ సభ్యులు పాల్గొన్నారు। నరసింహారెడ్డి గారు మొట్టమొదట వాళ్ళని మీద తిరగబడి వాళ్ళని ఎదిరించి సాహసంగా వాళ్ళతో యుద్ధం చేసిన వ్యక్తి శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి। మన తెలుగువాడై పుట్టడం మన గర్వకారణం, అది మన రెడ్డై పుట్టడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం। గతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి చరిత్ర మన రెడ్డికే తెలుసు, కానీ సురేందర్ రెడ్డి గారు ఆయన చిరంజీవి గారిని పెట్టి తెరపై ఎక్కితే మొత్తం భారతదేశం అంతా కూడా ఆయన చరిత్ర చూసి విని ఉప్పొందిపోయారు భారతీయులందరూ కూడా। ఆనాడు ఛత్రపతి శివాజీ గారు 1600వ శతాబ్దంలో, ఈయన 1800వ సంవత్సరంలో, ఈయన 18వ శతాబ్దంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంతకన్నా వీరుడు ఇంకా లేదు ఈ భారతదేశం గర్వించదగ్గ ముద్దు పెట్టాలి। నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మా అజయ్ రెడ్డి గారు, అదేవిధంగా సత్తి వెంకటరెడ్డి గారు, పుష్పాలు పూలతో, అలాగే అర్జునపాలెం భాస్కర్ రెడ్డి గారు అలాగే సమర్పిస్తూ ఉన్నారు। అదేవిధంగా తర్వాత రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, ఓకే అందరూ పాంటిస్సోరి స్కూలులో శనివారం కవలల దినోత్సవాన్ని ట్విన్స్ డే సందర్భంగా స్కూల్ డైరెక్టర్ అనపతి ప్రకాష్ రావు కవలలైన విద్యార్థులకు బహుమతులు స్వీట్లు ఇచ్చి అభినందించారు। ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన కవలల దినోత్సవాన్ని స్కూల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తామని, 29 మంది కవలల ద్వయము 2 కవలల త్రయంను ప్రత్యేకంగా అభినందిస్తూ
వీరు ఎంతో అభివృద్ధిలోకి రావాలని, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనసారా ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాంటిసోరీ స్కూల్ డైరెక్టర్ అరపతి ప్రకాష్ రావు, హెడ్ మిస్ట్రెస్ ఎం లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ జ్ఞానమంజరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాత్రి వేళల్లో బైకులపై లిఫ్ట్ ఇస్తామని ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వారి వద్ద నగదు, బంగారం, సెల్ ఫోన్లు దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను శనివారం తణుకులో పోలీసులు అరెస్ట్ చేశారు. పైడిపర్రుకు చెందిన ఏలూరు ప్రేమ్ కుమార్, కాపా సుభాకర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2.87 లక్షల విలువైన బంగారం, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తాడిపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ వెల్లడించారు. అలాగే తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట ఏదైనా పని మీద వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో ఒంటరిగా ఉన్న వాళ్ళకి లిఫ్ట్ ఇస్తామని ఆశపెట్టి దాదాపు ఒక ఇద్దరు నేరస్తులు వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, అలాగే డబ్బు, అలాగే వారి సెల్ ఫోన్లు బలవంతంగా తీసుకోవడం జరిగింది. ఈ విషయం పోలీసు వారి దృష్టికి వచ్చిన వెంటనే గౌరవ ఎస్పీ గారికి సమాచారం చెప్పడం జరిగింది. తర్వాత ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక 2 టీమ్స్ ఫామ్ చేసి వెతకగా ఈ ఇద్దరు నేరస్తులు అని వారు మనకు చెప్పారు. తర్వాత దీని నుంచి ఇంట్రాగేట్ చేసి తర్వాత బంగారు ఆభరణాలు 41 గ్రాములు, టచ్ ఫోన్లు 2, అలాగే దీనికి వాడినటువంటి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేరం చేయడానికి వాడినటువంటి ఒక బైక్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నేరస్తుని పట్టుకోవడంలో తణుకు రూరల్ సిఐ బి కృష్ణకుమార్, ఎస్ఐ తణుకు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్, సంగీతరావు, బి శ్రీనివాస్, అన్వర్, మల్కా శ్రీనివాస్, ఎం రవీంద్ర, మాధవరావు, రుద్రేశ్వరరావు, భాస్కర్రావు చారిని ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అలాగే ఈ నేరస్తుని కూడా ఈరోజు రిమాండ్కి పంపడం జరిగింది. కావున ప్రజలకు చేసే విజ్ఞప్తి ఉంటే మీ సమీప పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నేరస్తులు కానీ ఆ నేరానికి సంబంధించిన వ్యక్తులు కానీ కదలికలు కానీ ఉన్నట్లయితే పోలీసు వారికి అందజేస్తే వారిని కూడా పట్టుకోవడం జరిగి అలాగే వారికి కూడా శిక్షించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా రాత్రిపూట అనవసరంగా బయట తిరగొద్దు. అలాగే ఏదైనా ఉంటే పోలీసు వారికి డైల్ 100 అందించినట్లయితే పోలీసు వారు కూడా నిరంతరం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎటువంటి నేరాలు జరగకుండా పోలీసు వారు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి పోలీసు వారికి సమాచారం అందించాల్సిందిగా కోరడం జరిగింది. గ్రామీణ పేదలు, రైతాంగ, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పెద్దల సభలో లేవనెత్తే పీడీఎఫ్ అభ్యర్థి దిట్ల వీర్రాఘవులకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ సీనియర్ నేత కావుల వెంకటేశ్వరరావు ఉపాధ్యాయుని అభ్యర్థించారు. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల నియోజకవర్గంలో పీడీఎఫ్, యూటీఎఫ్ ప్రజా సంఘాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి దిట్ల వీర్రాఘవులు ప్రచారంలో భాగంగా కొమ్మరులో ఉపాధ్యాయుని కలిసి రాఘవును గెలిపించాలని వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, సిఐటియు గణపురం మండల అధ్యక్షులు మేడిశెట్టి పెంటారావులు మాట్లాడుతూ వీరరాఘవులను గెలిపించుకుంటే బయట ప్రజా పోరాటాలను పెద్దల సభలో ప్రజల గొంతుకై మాట్లాడతారని, వారి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సత్యనారాయణ పెంటారావు గ్రామంలో పట్టభద్రులను, గ్రామ సచివాలయ ఉద్యోగులను కలిసి సీరియల్ నెంబర్ 14లోని వీరరాఘవులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేషనల్ స్కౌట్స్ వ్యవస్థాపకుడు లార్డ్ బేడెన్ పావెల్ జయంతిని పురస్కరించుకుని వీరవాసరం ఎంఆర్కే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ ముఖ్య అతిథిగా హాజరై
లార్డ్ బైడెన్ పావెల్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాభివృద్ధికి స్కౌట్స్ అండ్ గైడ్స్ విశేషమైన సేవలు అందిస్తారని, స్కౌట్ శిక్షణ పొందడం వల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సేవానిరతి పెంపొందుతాయని అన్నారు. సైన్యంలో ఎన్నో సేవలు అందించి సమాజానికి కూడా సేవలు అందించాలనే లక్ష్యంతో లార్డ్ బైడెన్ పావెల్ స్కౌట్స్ ను స్థాపించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆఫీసర్, పెనుమంట మండల విద్యాశాఖ అధికారి ఉంగరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ను ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు నిధులు కూడా కేటాయించిందని, జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని, ఉద్యోగాల్లో కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ రిజర్వేషన్ వర్తిస్తుందని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జిత్తిక శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం పాఠశాల నిర్వహించడం ఆనందదాయకమని, జిల్లా విద్యాశాఖ అధికారి వారు స్వయంగా స్కౌట్ డ్రెస్ లో కార్యక్రమానికి హాజరు కావడం విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగిస్తుందని, విద్యార్థులు సేవనీతిని అలవర్చుకోవాలని అన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవల్లో భూపయ్య కెనల్ గట్ ఏరియాలో తణుకు వెక్టార్ బోర్డు డిసీజ్ కంట్రోల్ సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్ బ్రీడింగ్ సోర్సెస్ ను పరిశీలించి ప్రజలకు కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పిస్తూ వారం రోజుల పైబడి స్తబ్దతతో కూడిన నీటి నిల్వలు, దోమల పుట్టకు నిలయాలని, ఇండ్ల ఆవరణలో గాని నిరుపయోగ సామాగ్రిలో గాని చిన్న చిన్న నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, నీటి నిల్వ పెట్టుకునే పాత్రలను వారానికి ఒకసారి శుభ్రపరిచి నీటితో నింపి విధిగా మూతలు ఉంచాలని, ప్రతిరోజు డ్రై డేగా పాటించడం ద్వారాను, డ్రైన్లో చెత్త వేయకుండా ఉండడం ద్వారాను దోమ పుట్టుకకు లార్వా దశలను చెక్ పెట్టాలని, ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే దోమల నివారణ సాధ్యమని వివరించారు. కార్యక్రమంలో విలేజ్ హెల్త్ సెక్రటరీలు కె సోని, హెల్త్ అసిస్టెంట్ ఏ ప్రేమ్ కుమార్, ఆశా కార్యకర్తలు టి సుబ్బలక్ష్మి, ఎన్ లక్ష్మి, వై కృష్ణవేణి పాల్గొన్నారు. రెవెన్యూ సేవలు అందించే క్రమంలో జవాబుదారితనం కలిగి ఉండేలాగా చూసుకోవాలని, రీసర్వేలో భాగంగా మ్యూటేషన్, కొరిలేషన్, గ్రౌండ్ ట్రూతింగ్ పనులను పూర్తి చేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ చినరాముడు, డిఆర్ఓ డి సీతారామూర్తి, కలెక్టరేట్ ఏవో ఎండి అలీతో కలిసి మండలాల వారీగా రెవెన్యూ అధికారుల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజల నుండి అర్జీని స్వీకరించడంలో భాగంగా ఎక్కువ మొత్తంలో రెవెన్యూ పరమైన అంశాలపై అర్జీని స్వీకరించడం జరుగుతుందని, వాటికి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. కొవ్వూరులో ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు పుణ్యస్థానాలు ఆచరించే విధంగా గోష్పాద క్షేత్రంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత పేర్కొన్నారు. శనివారం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో వివిధ సమన్వయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గోష్పాద క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ పుణ్యస్థానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధంలో కొవ్వూరు పట్టణంలో నదీ తీర ప్రాంతంలో 10 పడవలు 10 మంది గజయితగాన్ని ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకునేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సన్నద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అందరికీ శుభోదయం. ఈరోజు మనకి గోష్పాద క్షేత్రంలో ఒక ఫిజికల్ ఇన్స్పెక్షన్ కోసం అందరు అధికారులతో కలిసి వచ్చాము. ఎందుకు అంటే రానున్న శివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా చేస్తారు అనే దాని మీద ఒక ప్రణాళికాబద్ధమైన ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్కి వారి డ్యూటీలు ఇవ్వడం జరిగింది. సో అందులో ముఖ్యంగా 24న మనకి కళ్యాణోత్సవం ఉన్నది, 25న తీర్థం ఉన్నది, అండ్ 26 తెల్లవారుజాము 3 గంటల నుంచి పుణ్యస్నానాలు ఉన్నాయి, అండ్ 26 అర్ధరాత్రి లింగోద్భవ సమయం కూడా ఉన్నది. సో వీటన్నిటికీ కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, ఘాట్లను ఏ విధంగా శుభ్రం చేయాలి అనేది మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అలాగే బందోబస్తు ఎలా పెట్టించాలి అండ్ లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలనేది మన గౌరవనీయులైన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, అండ్ అట్ ద సేమ్ టైం
వచ్చిన భక్తులు ఏ విధంగా ఇబ్బంది పడకుండా రకరకాల బ్యారికేడింగ్లు గుడి లోపల గుడి బయట అలాగే తీర్థం జరిగేటప్పుడు ఆ షాప్లో ఎక్కడెక్కడ ఉంటాయి స్కెచ్ అనేది మన మున్సిపల్ కమిషనర్ గారు నిర్ణయిస్తారు. అండ్ ఈ విధంగా మనము చక్కగా ఈ యొక్క శివరాత్రిని ఎంతో భక్తితో శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా ఖనిజ నియమావళి 1966 ప్రకారం గనులు భూగర్భ శాఖ వారి అనుమతి లేకుండా ఏ వ్యక్తి క్వారీ నిర్వహణ చేపట్టరాదని, అనుమతి రవాణా పత్రాలు లేకుండా ఖనిజ రవాణా నిర్వహించకూడదని, నియమ ఉల్లంఘన చేసిన వారు శిక్షార్హులని, అటువంటి ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మంచి పౌరులుగా బాల నేరస్తులను తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉన్న తక్షణ కర్తవ్యమని, మన బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్స్, స్త్రీ సంక్షేమ శాఖ, పోలీస్ శాఖల వారితో స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్స్ కి శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, సమాజంలో నేడు ఆదరణ కొరబడిన, వివక్ష గురవుతున్న చిన్నారులు నేర ప్రవృత్తి బారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ప్రతి చిన్నాన్ని గుర్తించి వారిని సరైన మార్గంలో నడిపించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టి తీర్చిదిద్దిన నాడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఆమె అన్నారు. ఏమైనా విషయాలు వస్తే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే ఇక్కడే క్లారిఫై చేసుకోండి, దయచేసి ఎక్కడ ఆలోచించకండి. అలాగే రీసెంట్ గా ఈ ఉమెన్ మన హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, గర్ల్స్ స్కూల్స్, గర్ల్స్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్స్, అలాగే కాలేజెస్ అన్నిటికీ కూడా రీసెంట్ గా తీసుకున్నటువంటి కొత్త స్టెప్స్ ఏంటంటే డీజీ సార్ కెమెరాస్ బిగించడం. కొన్ని ఎవిడెన్స్ మనకు రాలేకపోతున్నాయి, 24 గంటలు మనం కాపలా కాలేకపోతున్నాం కాబట్టి కెమెరాస్ బిగించి కెమెరాస్ ద్వారా మనం అక్కడ ఏమైనా జరుగుతుంటే ఇల్లీగల్ యాక్ట్స్ అన్ని మనం తెలుసుకోవడానికి ఈ కెమెరాలు కూడా బిగించడం జరుగుతుంది. అలాగే డీజీ సార్ రీసెంట్ గా చెప్పడం జరిగింది. నిన్న హెచ్ఎం గారు కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్పడం జరిగింది. అలాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మేడం గారు కూడా మన సోషల్ వెల్ఫేర్ మీటింగ్స్ వాటిలో కూడా ఏ స్కూల్స్ హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళకి కనుక డబ్బులు లేకపోతే నేను అరేంజ్ చేస్తాను మేడం గారు చెప్పి ఆ కెమెరాస్ అన్ని కూడా కొన్ని అరేంజ్ చేస్తున్నాను మేడం గారు. ఇవన్నీ ఎందుకంటే మనకి క్రైమ్ తగ్గడానికి. ఎప్పుడైతే కెమెరా ఉందని తెలిసిందో వాడు క్రైమ్ అక్కడ చేయదు. 1, 2 ఒకవేళ క్రైమ్ జరిగితే డిటెక్ట్ అవుతుంది. కాబట్టి కెమెరాలు అవి కూడా మన డ్యూటీలో భాగమే. మనకు ఉపయోగపడటం కోసం, సహాయకారిగా ఉండటం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేసెస్ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ ఇట్లా అనే కేసెస్ ఎవరైతే నామినల్ హ్యాంకర్స్ ఎస్ఐ వాళ్ళని నామినేట్ చేసి ట్రైనింగ్ ఇవ్వమన్నారు. ఆఫ్ కోర్స్ వీ డు అండర్స్టాండ్ ద ప్రాక్టికాలిటీస్. ఈ స్టేషన్స్ లో ఈవెన్ రైటర్స్ దగ్గర నుండి కూడా ఈ కేసెస్ ఇవన్నీ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసే సందర్భాలన్నీ ఉంటాయి. ఈ రోజు మీ ట్రైనింగ్ సెషన్స్ లో 2 ఆస్పెక్ట్స్ లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని ఇక్కడే క్లారిఫై చేసుకోండి. మీకు ఆఫీసర్స్ తో పాటుగా ఇంకా వేరే సూర్య ప్రభావత్ గారు మీరు కూడా క్లాసెస్ తీసుకుంటారు. డే 1 నుండి అంటే మీకు రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుండి కూడా ఆ రిపోర్ట్ ని పర్సూ చేసి వాళ్ళని ఎగ్జామిన్ చేసి విక్టిమ్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ సెక్షన్ ఆఫ్ లా కింద రిజిస్టర్ చేయాలి, వాళ్ళకున్న ప్లస్ పాయింట్స్ అంటే బెనిఫిట్స్ ఏంటి, ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఎలాగ ట్రీట్ చేయాలనేవన్నీ కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉంది. అలాంటి వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి కంటిన్యూస్ గా ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడానికి హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు డైరెక్షన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మన సొసైటీ హెల్దీ సొసైటీ లాగా డెవలప్ అవ్వాలి. చిన్నపిల్లలు ఎవరైతే నేర వాతావరణంలో కానీ నేర ప్రభుత్వంలో కానీ ఉన్నవాళ్ళని రిహాబిలిటేషన్ అనేది మన మెయిన్ ఎయిమ్. ఆ రిహాబిలిటేషన్ అబ్జర్వేషన్ హోమ్స్ లో పెట్టి వాళ్ళని రిపీట్ కాకుండా చూడటము, అలాగే వాళ్ళకి సరైన అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కల్పించడము. పిల్లలు ఎక్కడైతే మనకి మోస్ట్లీ విలేజెస్ లోని కోనసీమ అవుట్సైడ్ డిస్ట్రిక్ట్స్ లో ఏజెన్సీ ఏరియాస్ లో పెద్దవాళ్ళు కూలి పనికి వెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్స్ కి సరిగ్గా వెళ్ళకపోవడము ఇవన్నీ ఉంటాయి. అలాంటి సందర్భాల్లోనే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి పక్కన ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేసుకుని ఇలాంటి చిన్న చిన్న నేరాలు చేయడానికి అవుతుంది.
అవి కనుక వాళ్ళు జువెనల్ గా ఉన్నప్పుడే వాటిని ఎరాడికేట్ చేస్తే కనుక పెద్ద అయిన తర్వాత మళ్ళీ నోటోరియస్ గా మారే అవకాశం అనేది ఉండదు. రీసెంట్ పాస్ట్ లోనే మాకు అన్ని రకాలుగా అంటే నాట్ ఓన్లీ జువెనల్ కేసెస్ కానివ్వండి, మిగతా చిల్డ్రన్ కి సంబంధించిన అన్ని ఇష్యూస్ లో కూడా వీ హావ్ బీన్ రిసీవింగ్ సెవరల్ ఇన్స్ట్రక్షన్స్. డ్రాప్ అవుట్స్ ఎక్కడైనా ఉన్నాయా, వాళ్ళకి ఏదైనా హెల్త్ పరమైన ఇష్యూస్ ఉన్నాయా, మెంటలీ కానీ ఫిజికలీ కానీ డిజేబుల్డ్ పర్సన్స్ పిల్లల్లో ఉన్నారా, ఇలాంటివన్నీ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. అలాగే మీరు జువెనల్ అనేది ట్రీట్ చేయడానికి దేని బేసిస్ గా మీరు అతను జువెనల్ కింద ట్రీట్ చేస్తున్నారని డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఫేజ్ లోనే వాటిని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సీజ్ చేసుకోవాలి. పోక్సో కోర్టులో ఉన్న వాళ్ళని, జువెనల్ కోర్టులో ఉన్న వాళ్ళని, జువెనల్స్ ని 16 years దాటిన తర్వాత మనం ఎలాగ ట్రీట్ చేస్తున్నాం అనేది కూడా క్లారిఫికేషన్, డిఫరెన్షియేషన్ అనేది ఉండాలి. ప్రీ అరెస్ట్ దగ్గర కానీ అరెస్ట్ సమయంలో కానీ వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి అవేర్నెస్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. జిల్లాలోని కెమికల్ ఇతర పరిశ్రమలను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీ నిర్వహించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహ కమిటీ సమావేశానికి కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని కెమికల్ ఆధారిత ఇతర పరిశ్రమలను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీ నిర్వహించి భద్రతా ప్రమాణాలు, వాటి నుంచి వెలువడే రసాయనాలను, వాయువుల స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించారు. పరిశ్రమల్లో సాంకేతిక అంశాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి చిన్న తప్పిదం జరిగినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. అస్సాగో, ఏపీ పేపర్ మిల్, ఠాగూర్ ల్యాబ్, ధరణి కెమికల్ వంటి పరిశ్రమలతో అన్ని పరిశ్రమలను సాంకేతిక అంశాలపై తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని అన్నారు. లాస్ట్ టైం మనకి చిన్న మార్కెట్ యార్డ్లో అయితే అసలు చాలా గొడవ చేసేసారు. ఏదో ఫైర్ అయిపోయింది, ఇండస్ట్రీ అని ఇవ్వాలి సార్. లేదు సార్, ఫుడ్ అది కూడా ఈరోజు మీటింగ్ ఉంది కాబట్టి చెప్తున్నారు. ఈరోజు మీటింగ్ రాకపోతే అది కూడా చెప్పరు. ఇది ఇట్స్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు కాల్. యూ ఆర్ సీరియస్లీ ఇన్స్ట్రక్టెడ్ టు కాల్. మీరు నాకు 1-to-1 నాకు చెప్పాలి. దిస్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నూతన వీసీగా నియమితులైన ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీకి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ జిల్లాకు ప్రతిష్టాత్మకమైన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి డైనమిక్ ఉమెన్ వీసీగా రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విశ్వవిద్యాలయంలో ఉన్న సమస్యలను పరిష్కరించి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని అన్నారు. దానికి కావాల్సిన సహాయ సహకారాలు జిల్లా యంత్రాంగం నుండి అందిస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయంలో మహిళలకు ప్రయోజనకరమైన ఆర్థిక స్వావలంబన కోసం నూతన కోర్సును ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోరారు. జిల్లా వ్యాప్తంగా 300 గ్రామ పంచాయతీల్లో ఫిబ్రవరి 22-23 తేదీల్లో ఇంటింటి నుండి చెత్త సేకరణ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమని తెలిపారు. శనివారం రాజానగరంలో చెత్త సేకరణ ప్రత్యేక డ్రైవ్లో డివిజనల్ పంచాయతీ అధికారి ఎం నాగలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమని మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఇంటిని 2 రోజులు పంచాయతీ శాఖ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా సమన్వయ అధికారులు, రిసోర్స్ పర్సన్లు, ఎఫ్టీసీలు, డివిజనల్ పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో ఉంచడం జరిగిందని అన్నారు. 100% ఇంటి నుండి చెత్త సేకరణ జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పంట కాలువలలో మరియు ఏ ఇతర ప్రభుత్వ ఖాళీ స్థలాలలో చెత్తను వేయరాదు. అట్లు చెత్త వేసినచో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ 4 ప్రకారం తగు చట్టపరమైన చర్యలు తీసుకోబడును. ఎందుకంటే నేను బోస్ గారికి నాకు బండి రాదండి. మీరు మాకు చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో అందరూ చెత్తని తడి చెత్త కింద, పొడి చెత్త కింద వేరు వేరు వాటిలో వేసిస్తే రోజు పట్టుకెళ్తారు. ఇవాళ రేపు అన్ని ఇళ్ళకి వెళ్తుంది. ఈనాటి బంగారు మాట. గర్వం శత్రువుల్ని పెంచుతుంది, మిత్రుల్ని తగ్గిస్తుంది. బెర్నార్డ్ షా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.